Welcome back to Spicy Kitchen. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కిపోయినట్టుంది కదండి, ఇవి వేసేసుకుందామా? ఓకే, మీరు పోట్లీ చికెన్ అన్నారు కాబట్టి చక్కగా పోట్లీస్ లానే ఉన్నాయి. ఇవి హైలో పెట్టుకొని వేపుకోవాలండి లేదా సిమ్లో? కొంచెం లోపల కర్రీ ఉంటుంది కదా అది, ఇంకా ఇది కూడా మంచిగా క్రిస్పీగా అవుతుంది. ఓకే, సో ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలా? ఫస్ట్ మీకు ఈ థాట్ ఎలా వచ్చింది అసలు ఇలా బ్యాగ్స్ లాగా చేద్దామని? నేను యాక్చువల్లీ పిండితో ఆడుతున్నాను. ఓకే, ఆడుతుంటే ఇందులో ఏదైనా పెట్టి చేస్తే ఎలా ఉంటుంది థాట్ వచ్చింది. మనం ఇప్పుడు చేసుకునేది నాన్ వెజ్. అవును, మరి నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదండి, ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. అవునవును, వాళ్ళు కూడా ఆలు కర్రీ, ఓకే, నెక్స్ట్ పన్నీర్ కర్రీ, ఏదైనా పర్వాలేదు అందులో స్టఫ్ చేసి ఏదైనా మంచి కర్రీ ఇలాగా కొంచెం ఫ్రై టైప్ లో చేసుకొని మనం చేసుకున్నట్టు ఇందులో స్టఫ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో కర్రీ మాత్రం స్టఫింగ్ మాత్రం సపరేట్ గా ఏమైనా మీకు వెజ్ కావాలంటే వెజ్, లేకపోతే ఇంకా మటన్ కావాలన్నా ఏదన్నా చేసుకోవచ్చు. ఓకే, ఓకే, మంచి కలర్లో వస్తున్నాయి. ఓకే, సో మరి ఇవి కలర్ వస్తున్నాయి కదా, సో మరి మీరు చెప్పండి, ఇలా ఆడుతూ ఆడుతూ ఒక ఐటమ్ మీరు ప్రిపేర్ చేశారన్నారు, ఇంకా ఏమైనా మీ ప్రయోగాలు ఏమైనా చేశారా ఇంట్లో ఇలాగా? నేను ఎవ్రీ వీక్ ప్రయోగం చేస్తూనే ఉంటాను. చాలా బాగా సక్సెస్ అయిన వంట ఏంటి? ఎస్పెషల్లీ ఫిష్. ఓకే, పిల్లలు బాగా ఫిష్ తింటూ ఉంటారా? ఫిష్ ఫ్రై. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో పిల్లలు అంటే కొంచెం ఆయిలీ ఫుడ్ ఎక్కువ, జంక్ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్ ఎక్కువ తింటుంటారు. సో మరి మీ పిల్లలు జంక్ ఫుడ్స్ నుంచి అవాయిడ్ చేయడానికి మీరు ఇంట్లో అన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు? స్నాక్స్ ప్రిపేర్ చేస్తే ఎప్పుడు స్నాక్స్ ఉంటాయండి ఇంట్లో. ఓకే, ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. అవునవునవును, మంచిగా చూడటానికి. ఇప్పుడు ఏదైనా తినాలి అంటే అది ఎంత టేస్టో దానికన్నా ముందు అంతే అందంగా కూడా ఉండాలి ఏదైనా వంట. సో అది ఏంటి ఇలా ఎలా ఉంది ఏంటి అంటే తినను కూడా తినబుద్ది అవ్వదు. సో అలాంటిది ఎంత చక్కగా అందంగా ఉందండి ఈ ఐటమ్. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూసుకోండి, చక్కగా టేస్ట్ చేయండి. వచ్చేసాయా కలర్? స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఓకే, మంచి కలర్లో వచ్చాయండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్పెషల్ ఇది టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. వావ్, చాలా కలర్ఫుల్గా, చాలా అందంగా, అండ్ స్మెల్ కూడా అదిరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిన్నా నోరు ఊరుతుందండి. సో తప్పకుండా ఇది టేస్ట్ చేయాలి కదా ఇప్పుడు. ఓకే, వేడి వేడిగా రుచికరమైన పోట్లీ చికెన్ రెడీగా ఉంది. టేస్ట్ చేద్దామా? ఓకే, మీరు చేయండి. వేడి వేడిగా ఉన్నాయండి. చాలా చాలా టేస్టీగా ఉందండి నిజంగా. మీరు తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినవలసిన ఐటమ్. ఇంట్లో పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. స్పెషల్గా మీ పిల్లల కోసం తయారు చేసినట్టున్నారు, నాకైతే అలానే అనిపిస్తుంది. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది. సంధ్య గారు, ఇంత మంచి వంటకం మాకు చేసి చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలానే దిల్సుఖ్ నగర్లో ఉన్న స్టీల్ బిగ్ బజార్ వారి తరపు నుంచి స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఎన్జిఆర్ ఛానల్ వారికి మరి స్టీల్ బిగ్ బజార్ వాళ్ళకి నా థ్యాంక్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వంటకం పోట్లీ చికెన్. తప్పకుండా మీ అందరూ ట్రై చేస్తారు కదా. అండ్ అలానే మనం అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటకాలతో కలుద్దాం. అంతవరకు బాయ్.